తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టయాన్ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకు ముస్తాబవుతోన్న వెట్టయాన్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అయితే ఈ ట్రైలర్లోని కొన్ని సంభాషణలు ఎన్కౌంటర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వెట్టయాన్ ట్రైలర్తో అత్యంత భయంకరమైన క్రిమినల్స్ను ఎన్కౌంటర్ చేయడం వల్ల ఎన్కౌంటర్ చేసేవాళ్లు హీరోలయ్యారు అనే విధంగా కొన్ని సంభాషణలు ఉన్నాయి. ఈ సంభాషణలు ఎన్కౌంటర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. చట్ట విరుద్ధమైన ఎన్కౌంటర్లను సమర్థించేలా, ప్రజల ఆలోచన దృక్పథాన్ని మార్చేలా ఈ సంభాషణలు ఉన్నాయని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. మదురై హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ చేసి సెన్సార్ బోర్డు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు నోటీసులు జారీ చేసింది. అయితే సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విన్నపాన్ని మాత్రం తోసిపుచ్చింది. ఇక సెన్సార్ బోర్డు మరియు లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు సమాధానం ఇచ్చిన తర్వాతే సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోబడుతుంది. ఒకవేళ కోర్టు ఆదేశాల మేరకు సినిమాలోని సంభాషణలను మార్చాల్సి రావచ్చనేది తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. వెట్టయాన్ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కనిపించబోతున్నాడు. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జై భీమ్తో మంచి విజయాన్ని అందుకున్న టీజే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.